Smart Solutions. Add-on Desire. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నా పేరు వినయ్. వెల్కమ్ టు అల్డెట్ సొల్యూషన్స్. ఇవాళ కరెంట్ అఫైర్స్కి మీకు స్వాగతం. కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. చూడండి, అంతర్జాతీయ అంశాలను ముందుగా చూద్దాం. అంతర్జాతీయంగా ఒక క్వాడ్ సమావేశం అనేది నిన్న జరిగిందని చెప్పేసి మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. క్వాడ్ సంబంధించిన కూటమి గురించి. అయితే అందులో భాగంగా చూడండి, ఈ క్వాడ్ సమావేశం అనంతరం అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఆయన దీనిపైన స్పందించడం జరిగిందనమాట. ఈ సమావేశంలో ఏమేమి డిస్కషన్ చేశామన్న దానిపైన స్పందించడం జరిగింది. అది చూద్దాం. చూడండి, డ్రాగన్ దూకుడుకు క్వాడ్ కళ్ళెం అని చెప్పేసి ఇక్కడ చూడండి హెడ్డింగ్. డ్రాగన్ అంటే ఎవరు? చైనా యొక్క దూకుడుకి క్వాడ్ కళ్ళెం అని చెప్పేసి అన్నారు కదా. చైనా దూకుడికి క్వాడ్ కళ్ళెం అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, చైనా ఇతర అంటే దాని యొక్క మిత్ర దేశాలతో కావచ్చు, అంటే సరిహద్దు దేశాలతో కావచ్చు, ప్రపంచంలో అన్ని దేశాలతో కావచ్చు వ్యవహరిస్తున్న తీరుకి ఈ క్వాడ్ దేశాలు ఈ కూటమి ఏదైతే ఉందో ఇది కళ్ళెం వేసినట్టయింది, ఈ కూటమి సదస్సుతో కళ్ళెం వేసినట్టయింది అని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి ఈ వ్యక్తి పేర్కొనడం జరిగిందన్నట్టు. ఈయన ఎవరంటే చూడండి, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు. ఈయన పేరేంటంటే జేక్ సలీవన్. ఓకే. ఈయన ఈ విధంగా డ్రాగన్ దూకుడుకు క్వాడ్ కళ్ళెం వేసినట్లయింది అని చెప్పేసి పేర్కొంటూ ఏమేమన్నాడో చూద్దాం. చూడండి, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడి ఏంటి, డ్రాగన్ దూకుడుకు క్వాడ్ కళ్ళెం అని చెప్పేసి అంటే చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ళపై చతుర్భుజ కూటమి, నేను ఇందాక క్లాస్లో కూడా చెప్పానండి, చతుర్భుజ కూటమినే క్వాడ్రియల్ రిలేషన్స్లో భాగంగా చతుర్భుజ కూటమి అని చెప్తారు. అంటే నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను కదండి, చతుర్భుజం తీసుకుంటే 4 దేశాలతో ఏర్పడిన కూటమి కాబట్టి ఇది క్వాడ్రియల్ రిలేషన్స్తో ఏర్పడింది కాబట్టి చతుర్భుజ కూటమి, క్వాడ్ కూటమి అని దీన్ని పేర్కొంటారు అన్నమాట. అయితే దీని సమావేశం మొన్న జరిగింది. అందులో 4 దేశాలకు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా పాల్గొన్నారు, వివిధ రకాల ఒప్పందాలు కూడా చేసుకున్నారు అని చెప్పేసి చూసాం. అయితే అందులో భాగంగా ఆ సమావేశం పైన తొలి భేటీలో చర్చించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తెలపడం జరిగిందన్నమాట. ఓకేనా. దాని తర్వాత దీనికి సంబంధించిన న్యూస్ చూడండి. మరి ఇందాకే చెప్పాను కదా, క్వాడ్ అంటే ఏంటి? చతుర్భుజం. ఓకే, క్వాడ్ అంటే చతుర్భుజ కూటమి అని అర్థం. అందులో ఏ దేశాలు సభ్యులుగా ఉన్నారు? సభ్యత్వ దేశాలంటే అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్. ఓకే, అమెరికా తర్వాత భారత్, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 దేశాలను కలిపే క్వాడ్ కూటమి అని పేర్కొంటారనమాట. మరి ఈ క్వాడ్ సమావేశంలో పాల్గొనేది ఎవరెవరో మనకు తెలియాలి కదా. అలా అనుకున్నప్పుడు అమెరికా నుంచి బైడెన్ పాల్గొన్నారండి, భారత్ నుంచి నరేంద్ర మోడీ పాల్గొన్నారు, ఆస్ట్రేలియా నుంచి మోరిసన్ పాల్గొన్నారు, తర్వాత జపాన్ నుంచి సుగా. ఓకే, అయితే వీళ్ళందరూ కూడా ఆ దేశానికి అధ్యక్షులు అండి. వివిధ దేశాలు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశ అధ్యక్షులు ఈ క్వాడ్ కూటమి సదస్సులో పాల్గొనడం జరిగిందనమాట. ఓకే, ఇందులో భాగంగా ఇంకా చూద్దాం. చూడండి, అయితే భారత్కు అమెరికా రక్షణ మంత్రి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదండి. భారతదేశానికి అమెరికా రక్షణ మంత్రి అంటే వస్తున్నారన్నమాట. దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నా. భారత్ అమెరికాల మధ్య రక్షణ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, అంటే భారత్ మరియు అమెరికాల మధ్య రక్షణ భాగస్వామ్యాలు అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్స్ అన్నమాట. వాటికి సంబంధించి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అగ్రరాజ్యం రక్షణ మంత్రి, అమెరికా యొక్క రక్షణ మంత్రి ఎవరు? ఈ ఫోటోలో కనిపిస్తున్నాడుగా, ఈయన లాయిడ్ ఆస్టిన్ వచ్చే వారం ఢిల్లీకి రానున్నారు. భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి రానున్నారనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని పేర్కొన్నది ఎవరంటే ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. యాక్చువల్గా వివిధ దేశాలకు రక్షణ రంగానికి సంబంధించి విశేష సమాచారం అందించేటటువంటి కొన్ని సంస్థలు ఉంటాయండి. అమెరికా విషయంలో ఈ పెంటగాన్ అనేది చాలా అత్యున్నతమైనటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. ఓకేనా. ఈ పెంటగాన్ వర్గం ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా అది అమెరికన్ గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రకటించినంత గొప్పగా ఉంటుందన్నమాట. ఓకేనా. దాని తర్వాత చూద్దామండి. జాతీయ అంశంలో మనం ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. మన సంవత్సరం నుంచి అంటే దగ్గర 2009 నవంబర్, డిసెంబర్ ఈ నెలలో బయలుపడినటువంటి కోవిడ్ వైరస్ ఉందిగా, కరోనా వైరస్ ఏదైతే ఉందో కోవిడ్-19 అన్నాక 19లో ఇది చైనాలోని వుహాన్లో రావడం జరిగింది అన్నట్టు మొట్టమొదటిసారిగా గుర్తించారండి. అయితే ఆ 2019 డిసెంబర్ నుంచి మొదలు పెడితే 2020 సంవత్సరంలో
మనకు మార్చ్లో భారతదేశంలో కూడా దీని తీవ్ర స్థాయిలో కరోనా ఎఫెక్ట్ అయింది కాబట్టి మనం మార్చిలో లాక్డౌన్ విధించుకోవడం జరిగింది. అప్పటి నుంచి అంటే 2019 నుంచి 2020 సంవత్సరం ఇప్పటికీ కూడా 2021 ఇదేంటి మార్చి నెల అండి. ఓకే, ఇది మార్చి నెల, ఇవాళ 14వ తారీఖు కదండి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పటికీ ఓకే భారతదేశంలో ఇన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, టీకాలు వేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ దేశంలో కరోనా మలిదశ మొదలైందంట. ఓకేనా, కరోనా మలిదశ అంటే కరోనా సంబంధించిన వేవ్ అనేది సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, విపరీతంగా అది దూసుకొస్తుంది అని చెప్పి పేర్కొనడం జరిగింది ఒక సంస్థ. ఓకేనా, దాని గురించి మనం చూడబోతున్నాం. చూడండి, దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుదల. ఓకేనా, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్నటువంటి కేసులు. కొత్త రకం వైరస్లు, ఇక్కడ చూడండి, కొత్త రకం వైరస్లు అంటే ఏంటి అంటే వివిధ దేశాల నుంచి కావచ్చు, మన దగ్గరే డెవలప్ అయినాయి కావచ్చు. మామూలుగా వీటిని ఏమంటారంటే, ఇప్పుడు మామూలుగా యూకే నుంచి వచ్చిన వాళ్ళకు యూకే సంబంధించినటువంటి కరోనా వైరస్ ఇక్కడ వచ్చింది అనుకుందామండి. యూకే స్ట్రెయిన్ అని చెప్పేసి పేర్కొంటారన్నట్టు, స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ అని చెప్పేసి పేర్కొంటారన్నట్టు. ఇది ఒక రకం వైరస్, అంటే కరోనాలోనే ఇంకొక రూపం దాల్చింది అని అర్థం. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కొత్త రకం వైరస్లు యాక్చువల్గా ఇది ఎందుకు కారణమైందట అంటే, దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అజాగ్రత్త, అంటే శానిటైజర్లు, ఫేస్ మాస్కులు వాడకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ అనేది లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల పెరుగుతుందని ఈ వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలతోనే నియంత్రణ సాధ్యమని చెప్పేసి నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సంబంధించినటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అండ్ వ్యాక్సినేషన్ కూడా సక్రమంగా చేయించుకోవాలి. తద్వారానే ఇండియాలో ఈ కరోనా వైరస్ని సెకండ్ వేవ్ ఏదైతే ఉందో దాన్ని పెరగకుండా ఆపగలుగుతామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఇది ఎవరు పేర్కొన్నారు అని చెప్పేసి కూడా మనకు తెలియాలిగా చూద్దాం. చూడండి, యాక్చువల్గా ఇక్కడ చూడండి, సిఎస్ఐఆర్ అనేది దీని గురించి పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా సిఎస్ఐఆర్ ఏం చెప్పిందో చూద్దాం. చూడండి, 83 రోజుల తర్వాత, ఓకేనా, 83 రోజుల తర్వాత శనివారం, అంటే మొన్న అండి, శనివారం నిన్న అయితే అత్యధికంగా ఎంత 24,882 కేసులు నమోదయ్యాయి. అయితే 83 రోజుల తర్వాత, ఓకే, 83 రోజుల తర్వాత అంటే నిన్న శనివారం అత్యధికంగా భారతదేశంలో ఉన్నట 24,882 కేసులు కొత్తగా నమోదయ్యాయండి. అంటే ఇది ఖచ్చితంగా సివియర్ ఇష్యూ అయిన సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ నెల చూడండి, వీళ్ళ సర్వే ప్రకారం ఈ నెల 5వ తారీఖు నుంచి 11వ తేదీల మధ్య, ఓకేనా, మార్చి 5 నుండి మొదలు పెడితే 11 మధ్య 67% కేసులు పెరుగుదల నమోదైందటండి. ఓకేనా, కోవిడ్ కేసుల పెరుగుదల 5 నుంచి 11 తేదీల మధ్య 67% పెరిగింది. ఓకేనా, ఎవరు చెప్పారు? సిఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ చెప్పింది. అదేంటో చూద్దాం. చూడండి, యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అనేటువంటిది ఇది యాక్చువల్గా సిఎస్ఐఆర్ అంటారండి. అయితే దీనికి యాక్చువల్గా డైరెక్టర్ ఉంటారు కదా, ఆ డైరెక్టర్ వచ్చేసి ఫోటోలో కనిపిస్తున్నారు కదండి, ఈయన అనురాగ్ అగర్వాల్. ఓకే, అనురాగ్ అగర్వాల్. ఈ పైన అంతా కూడా ఈ డేటా అంతా కూడా ఈయన ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ దాని సంబంధించిన లోగో చూడండి. ఓకే, దాని తర్వాత చూడండి, జాతీయ అంశాలు కనుక తీసుకుంటే ఏమున్నాయి చూద్దాం. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి ఒక ఇష్యూ చూద్దామండి. అదేంటి అంటే, నీటి సమస్యలు తీర్చే ఆవిష్కరణలకు అయితే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధితో పాటే రాష్ట్రంలో పట్టణాలు, నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏం జరుగుతుంది, అర్బనైజేషన్లో భాగంగా ఏం జరుగుతుంది అంటే నీటి అవసరాలు, సరఫరాలో సవాళ్ళు పెరిగిపోతున్నాయండి. అంటే ఏ పట్టణంలోనైనా అభివృద్ధి అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అక్కడ నీటి అవసరం, అంటే ప్రజలు ఎక్కువ అవుతే ఆటోమేటిక్గా నీటి అవసరం అనేది ఎక్కువ అవుతుంది. నీటి అవసరం ఎక్కువైతే దాని సరఫరా అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అన్నట్టు, వాటికి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అందుకే హైదరాబాద్లోని IIIT, ఓకే, హైదరాబాద్లోని IIIT ఏం చెప్పిందో చూడండి, నీటి సమస్యలు తీర్చే ఆవిష్కరణలకు ఒక ఆహ్వానం ఇచ్చిందనమాట. అంటే నీటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాటిని సరఫరా చేయాలి ఆటంకంగా అని చెప్పేసి పేర్కోవడం జరిగిందన్నట్టు. అందులో ఈ ఆవిష్కరణలకు ఆహ్వానం పలికిందండి. అంటే ఎవరైనా ఔత్సాహికులు ఉంటే మాకు చెప్పండి, ఇది ఎలా మనము గెటిన్ అవ్వచ్చు ఇందులో అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఇవి చూడండి. IIIT అన్నాను కదా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఇది యాక్చువల్గా డ్రీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఓకే, అయితే ఇందులో భాగంగా యాక్చువల్గా వీటికి
పరిష్కార మార్గాలు చూపే నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆహ్వానం పలికింది. అంటే నీటి సమస్యలకు సరఫరాకు సంబంధించి నూతన ఆవిష్కరణలు చేయమని చెప్పేసి అందరికీ ఓపెన్ ఛాలెంజ్ అనేది వేయడం జరిగిందనమాట. అందులో భాగంగా యాక్చువల్గా ఈ నెల 22న, అంటే ఈ నెల 22 అంటే ఏంటి, మార్చి 22వ తారీఖు ఏం డే అంటే యాక్చువల్గా ప్రపంచ నీటి దినోత్సవం అండి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఈ ఆవిష్కరణలు చేయండి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని ఏమని పేర్కొంది, వాటర్ ఛాలెంజ్ అని పేర్కొంది. వాటర్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. యాక్చువల్గా ఈయన ఎవరంటే ట్రిపుల్ ఐటీ హెచ్ హైదరాబాద్ అనమాట. ఓకేనా, ప్రొఫెసర్ లోగనాథన్ ఈయన పేర్కొనడం జరిగిందనమాట. ఈ వాటర్ ఛాలెంజ్ని ఈయన కాన్సెప్ట్ని డిజైన్ చేశారనమాట. ఓకేనా, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఇష్యూ అండి. అయితే ఈయన ఫోటోలో కనిపిస్తున్నారు కదండి, ఈ వ్యక్తి యాక్చువల్గా విక్రమ్ పబ్లిషర్స్ అనేటువంటి బుక్ సంబంధించినటువంటి సంస్థ ఉంది కదా, రామస్వామి, యాక్చువల్గా ఈయన పేరు రామస్వామి, ఈయన మరణించడం జరిగిందండి. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, విక్రమ్ పబ్లిషర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అంటే విక్రమ్ పబ్లిషర్స్ అనేటువంటి బుక్స్ సంబంధించిన వ్యవస్థాపకుడు, అంటే స్థాపించిన ఆయన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈయన పేరు వచ్చేసి పూర్తి పేరు రావిక్రింది రామస్వామి. ఈయన 74 ఏళ్లలో విజయవాడలోని సత్యనారాయణపురంలో కన్నుమూశారండి. అయితే ఈయన చూడండి, ఇక్కడ ఈయనకు సంబంధించిన విషయాలు, తెలుగు రాష్ట్రాల్లో 40 ఏళ్ళుగా విక్రమ్ పబ్లిషర్స్, తర్వాత విక్రమ్ బుక్లింగ్స్ పేరుతో ఈయన పబ్లిష్ చేసినటువంటి బుక్స్ చూడండి, ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని పుస్తకాలు, మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి పోటీ పరీక్షలకు కూడా పుస్తకాలు వీళ్ళు ప్రింట్ చేశారనమాట. ఓకేనా, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఒక న్యూస్ చూద్దాం చూడండి. అందులో భాగంగా అమెరికాకు చెందిన జాన్సన్ అభివృద్ధి చేసినటువంటి కోవిడ్-19 టీకాను, అయితే జాన్సన్ అమెరికా సంబంధించిన సంస్థ కదండి, అది కోవిడ్-19 టీకాను ఒకటి అభివృద్ధి చేయడం జరిగిందండి. అయితే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి బయోలాజికల్ ఈ లిమిటెడ్, బిఈ అంటారండి దీన్ని, బయోలాజికల్ ఈ లిమిటెడ్, ఈ జాన్సన్ తయారు చేసినటువంటి కోవిడ్-19ని ఎక్కువ డోసులు ఉత్పత్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేయనుంది ఏంటి అంటే జాన్సన్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకాలను హైదరాబాద్ కేంద్రంగా. ఓకేనా, అయితే గతంలోనే అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్ జాన్సన్ కంపెనీతో టీకా తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంటే జాన్సన్ కంపెనీతో ఇది కొత్తగా కుదిరిన ఒప్పందం ఏం కాదు, ఇంతకుముందు జరిగిన ఒప్పందమే. ఓకేనా, ఇక్కడ చూడండి, జాన్సన్ కంపెనీ, ఇది బీఈకి సంబంధించిన, హైదరాబాద్ సంబంధించిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ అండి. ఓకేనా, అయితే ఈ టీకాను బయోలాజికల్ ఈ వాళ్ళు తయారు చేసిన టీకాను ఎంపిక చేసిన కొన్ని ఆగ్నేయాసియా దేశాలకు సరఫరా చేయాలని తాజాగా క్వాడ్ దేశాల సమావేశం నిర్ణయించింది. ఇందాకే చెప్పుకున్నాం కదండి, క్వాడ్ దేశాలు ఏంటి, అమెరికా, ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి. అయితే అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్, ఈ 4 దేశాలు క్వాడ్ కుటుంబంలో ఉన్నాయి. అయితే క్వాడ్ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకున్నది అండి ఇది. యాక్చువల్గా బయోలాజికల్ ఈ లిమిటెడ్కి జాన్సన్ సంబంధించినటువంటి టీకాలను ఉత్పత్తి చేయవలసిందిగా ఈ క్వాడ్ సమావేశంలో నిర్ణయించడం జరిగిందండి. అలాగే ఆగ్నేయాసియా దేశాలకు సరఫరా చేయాలి తర్వాత అని చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి లక్ష్యం ఏమని పెట్టుకున్నారంటే 2022 నాటికి చివరికల్లా 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి ముఖ్యంగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి దేశాలకు ప్రాధాన్యం ఇస్తూ వీటిని సరఫరా చేయాలి అని పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, కోవిడ్-19 వ్యాక్సిన్ అండ్ అమెరికా, ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఈ అధ్యక్షులు అండి, వివిధ దేశాలు, అంటే అమెరికాకు సంబంధించి, దాని తర్వాత జపాన్, ఆస్ట్రేలియా అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ అండి, ఈ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఉన్న వాళ్ళ అధ్యక్షులు. ఓకేనా, దాని తర్వాత ఒక నియామకాన్ని చూద్దాం చూడండి. నియామకం అంటే ఒక సంస్థకు నియమితులు అవ్వడం అనమాట. ఇక్కడ చూడండి, అదేం సంస్థ, ICRIER. ఓకేనా, ICRIER అనేటటువంటి సంస్థకి డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా దీపక్ మిశ్రా నియమితులయ్యారండి. ఓకేనా, దీపక్ మిశ్రా నియమితులయ్యారు. అంటే ఇప్పుడున్న ఆయన ప్లేస్లో తదుపరి వచ్చే ఆయన ఎవరంటే దీపక్ మిశ్రా అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, దీనిలో కూడా ఇచ్చిన ICRIER. ఓకేనా, దాని తర్వాత దీని ఫుల్ ఫామ్ చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అనేది దీని ఫుల్ ఫామ్ అండి. అయితే ఇక్కడ చూడండి, ఈ దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఈయన
ప్రపంచ బ్యాంకులో స్థూల ఆర్థిక అంశాలు, వాణిజ్యము మరియు పెట్టుబడులకు సంబంధించిన ప్రాక్టీస్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు ఐఏఆర్ పేర్కొనడం జరిగిందనమాట. ఓకేనా, ఈయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని పేర్కొనడం జరిగిందనమాట. అయితే గతంలో ఐఏఆర్ ఏదైతే ఉందో ఇది చూడండి, సెప్టెంబర్ 1, 2012 నుంచి డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే రజత్ కథూరియా స్థానంలో ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి దీపక్ మిశ్రా. ఓకే, దీపక్ మిశ్రా అంటే ఈ రజత్ కథూరియా ఎవరైతే ఉన్నారో ఈయన తర్వాత వచ్చే వ్యక్తి అనమాట దీపక్ మిశ్రా. ఓకేనా, ఇక్కడ చూడండి. దాని తర్వాత ఇంకొక విషయంలోకి వెళ్దాం. చూడండి, ఒక అవార్డు అనేది వార్తలో నిలిచిందండి. అవార్డు ఏంటో చూద్దాం ఇప్పుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. ఓకేనా, అనువాదం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం అని అర్థం. ట్రాన్స్లేట్ అంటే తెలుగుని ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అని అర్థం. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదాలకు కూడా మనకు ఇక్కడ పురస్కారాలు ఇస్తుందని మనకు తెలియాలన్నమాట. ఓకేనా, కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి నేను 3 రోజుల నుంచి వివిధ రకాలైనటువంటి అవార్డులు అందుకున్న వ్యక్తుల గురించి నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో తెలుగు వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. అయితే అందులో భాగంగా ఇక్కడ చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఎవరికి వచ్చిందండి అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఉంది కదండి, ఈమె పేరు పి సత్యవతి. ఈమె రచయిత్రి అండి, పి సత్యవతి. ఓకే, ఈమె ఎక్కడికి చెందినవారంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొలుకలూరు అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ఆవిడ. ఈమె 1938లో జన్మించడం జరిగిందనమాట. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డును ఈమెకు ప్రకటించింది కదండి. అయితే కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరో మనకు తెలియాలి. అలాంటప్పుడు ఈయన పేరు చంద్రశేఖర్ కంబారా. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అండి, చంద్రశేఖర్ కంబారా. ఓకేనా, అయితే మరి ఈవిడ ఏ బుక్ రాసినందుకు ఈమెకు అనువాదం ఈ బహుమతి లభించింది, అవార్డు లభించింది అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది అంటే చూడండి, ఆ బుక్ పేరు కూడా చూపెడుతున్నాను ఇక్కడ. ఈమె పేరు యాక్చువల్గా ఏ రేవతి. యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనం మాట్లాడుకున్న వ్యక్తి, అవార్డు వచ్చిన వ్యక్తి ఎవరు? పి సత్యవతి. అయితే ఈవిడ అనువాదం చేసిన రచన ఎవరితో చూద్దాం. ఆమె పేరేంటి అంటే ఏ రేవతి అనే ఆవిడ ఇక్కడ పిక్లో కనిపిస్తున్నారు కదండి ఇక్కడ. అయితే చూడండి, ఏ రేవతి ఆంగ్ల రచన, దాని పేరేంటి అంటే ఆంగ్ల రచన అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి రచన అండి. ద ట్రూత్ అబౌట్ మీ అనేటటువంటి ఆంగ్ల రచన అండి. ద ట్రూత్ అబౌట్ మీ, ఇక్కడ బుక్ కూడా నేను తీసుకొచ్చాను చూడండి, ఏ రేవతికి సంబంధించి. ఇది చూడండి, ద ట్రూత్ అబౌట్ మీ. ఓకేనా, అయితే ఈ రచన ఏదైతే ఉందో ఇంగ్లీష్లో ఉందండి. ఎవరు? రేవతి ఇంగ్లీష్లో రచించారు. ఏ హిజ్రా లైఫ్ స్టోరీ. యాక్చువల్గా ఏంటి అంటే ఒక హిజ్రా యొక్క లైఫ్ స్టోరీ, ఆటోబయోగ్రఫీ. ఓకే, ఆత్మకథ అన్నమాట ఇది. అయితే దీన్ని మన ఇందాక చూసినటువంటి పి సత్యవతి గారు తెలుగులోకి అనువాదించడం జరిగిందండి. తెలుగులోకి అనువాదించాలి అంటే ఒక పేరు పెట్టాలి కదండి. ఆ పేరేంటి అంటే ఒక హిజ్రా ఆత్మకథ అని చెప్పేసి తెలుగులోకి అనువాదించారు మన ఇందాక చెప్పుకున్నటువంటి పి సత్యవతి గారు. ఓకేనా, ఈమెది గుంటూరు జిల్లా కొలకలూరు అని చెప్పాను కదా. చూడండి, మరి ఈ పురస్కారం భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుందని చెప్పుకున్నాం కదండి. సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి పురస్కారం ఇదేనండి. అయితే మరి పురస్కారం కింద ఏమిస్తారు అంటే ఈమెకి ఏం లభించిందంటే తామ్ర ఫలకం మరియు ₹50,000 నగదును అందజేయడం జరిగింది. ఓకే, 50,000 నగదును అందజేయడం జరిగింది. మరి ఈమెను సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ సభ్యులు ఎవరంటే ఆర్ శాంతాకుమారి, స్వాతి శ్రీపాద, తర్వాత వీణా వల్లభరావు. ఓకేనా, వీళ్ళు కలిసి ఈవిడను సెలెక్ట్ చేయడం జరిగిందండి. దాని తర్వాత స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్తున్నామండి. చూడండి, స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్ ఏముందంటే హైలైట్గా ఇక్కడ చూడండి, హీరో ఇండియన్ సూపర్ లీగ్. ఓకే, నేను ఇది కూడా గతంలో డిస్కస్ చేశానండి. అయితే దానికి సంబంధించినటువంటి ఫైనల్ నిన్న జరగడం జరిగింది. ఇది ఐఎస్ఎల్ అంటే ఇండియన్ సూపర్ లీగ్. ఓకేనా, ఐఎస్ఎల్ ఛాంపియన్ ముంబై. ఓకేనా, ముంబై యాక్చువల్గా నిన్నటి క్లాస్లో కూడా నేను చెప్పాను. ఓకే, ఈ ఫైనల్లో కనుక ముంబై గెలిస్తే చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ముంబైకి ఛాంపియన్గా ఐఎస్ఎల్లో ఛాంపియన్ అవ్వలేదు అని చెప్పాను. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఐఎస్ఎల్ ఛాంపియన్షిప్ ముంబై సొంతం చేసుకుందండి. ఎవరితోటి ఫైనల్లో అంటే ఫైనల్లో మోహన్ బగాన్పై గెలవడం జరిగింది. నాటే జోకండి, మోహన్ బగాన్పై గెలవడం అంటే చాలా గొప్ప విషయం. తర్వాత ఐఎస్ఎల్ అంటే ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పాను కదా. ఇది ఎన్నో సీజన్ మరి అంటే 7వ సీజన్ ఛాంపియన్ ఎవరు అంటే
ఇక్కడ ముంబై. ఓకేనా, అంటే డిపెండింగ్ ఛాంపియన్ ఎవరు అప్పుడు అంటే మోహన్ బగాన్. ఓకేనా, ఇక్కడ చూడండి. అయితే ఫైనల్లో ఎన్ని గోల్స్ తేడాతో గెలిచిందో చూడండి. 2-1 గోల్స్తో డిపెండింగ్ ఛాంపియన్ ఏటీకే మోహన్ బగాన్ను ఓడించింది ముంబై. ఓకేనా, ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి కప్పు స్పాన్సర్ హీరో కంపెనీ వాళ్ళండి. ఓకేనా, దాని తర్వాత అయితే ఛాంపియన్గా నిలవడం ముంబైకి మొట్టమొదటిసారి. ఓకేనా, ఇందాక చెప్పానుగా మొట్టమొదటిసారి. అయితే ఇందులో అయితే యాక్చువల్లీ క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఉన్నట్టు ఇందులో కూడా ఎక్కువ గోల్స్ చేసిన వాళ్ళను, గోల్ కీపర్ అంటే మంచిగా గోల్స్ ఆపిన వాళ్ళను అంటే పురస్కరిస్తారనమాట. అందులో ఇక్కడ చూడండి అరిందాయ్ భట్టాచార్య. ఓకే, ఏటీకే మోహన్ బగాన్కి సంబంధించినటువంటి ఈయన ఎవరంటే గోల్ కీపర్ అండి. యాక్చువల్ చూడండి బంగారు గ్లౌజ్ అంటే గోల్డెన్ గ్లవ్ ఈయనకు లభించడం జరిగిందండి ఈ టోర్నీలో. దాని తర్వాత ఐగర్. ఓకే, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి ఐగర్. ఈయన 14 గోల్స్ చేశారండి. 14 గోల్స్ చేయడం జరిగింది. ఈయన గోవాకి సంబంధించిన ఆయన. యాక్చువల్గా ఈయనకు గోల్డెన్ షూ బంగారు బూటు లభించడం జరిగిందనమాట. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి వన్డే సిరీస్ విండీస్ డే. ఓకేనా, విండీస్ యాక్చువల్గా శ్రీలంక మీద వన్డే సిరీస్ని గెలవడం జరిగిందండి. ఈ సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలవడం ఇక్కడ విశేషం. అంటే ఈ వన్డే సిరీస్లో యాక్చువల్గా విండీస్ గెలిచింది కదా, ఆల్రెడీ ఇంకొక మ్యాచ్ ఉండగానే ఈ సిరీస్ అనేది గెలిచిందనమాట. ఓకే, ఇంకొక మ్యాచ్ అనేది నామమాత్రంగా జరుగుతుంది అనమాట. తర్వాత ఈవిన్ లూయిస్. ఓకే, ఈవిన్ లూయిస్ అనేట ఆయన 103 పరుగులు అంటే సెంచరీ చేశాడండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వన్డే సిరీస్ విండీస్ వశమైంది కదండి. అయితే ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య శ్రీలంకకు వెస్టిండీస్కి మధ్య T20 సిరీస్ను కూడా విండీసే గెలిచిందండి. జరిగినటువంటి T20 సిరీస్ను కూడా విండీసే గెలవడం జరిగిందండి. ఓకేనా, ఇవాళ కరెంట్ అఫైర్స్ అయిపోయాయండి. థ్యాంక్ యూ సో మచ్. Add-on solutions. Add-on desires.